వెల్కమ్ టు అవర్ ఛానల్. 12 నెలల తర్వాత ఏర్పడనున్న నీచభంగ రాజయోగము ఈ రాశుల వారికి స్వర్ణకాలం కాబోతోంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ యొక్క మాసంలో 3 సార్లు తన స్థానాన్ని మార్చుకుని అనేక శుభయోగాలను ఏర్పరచుతున్నాడు. ఈ నేపథ్యంలో కన్యా రాశిలో నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాల శుక్రుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శుక్రుడి ప్రభావం ఉంటుందో వారందరూ అద్భుతమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడు ఇదే నెలలో 3 సార్లు తన స్థానాన్ని మార్చుకున్నాడు. ముందుగా అర్ధ నక్షత్రంలో, ఆ తర్వాత పునర్వసు నక్షత్రంలో ప్రవేశించాడు. మధ్యలో కర్కాటక రాశిలో ప్రవేశించాడు. అయితే దీని తర్వాత శుక్రుడు సెప్టెంబర్ మాసం సింహరాశిలో, అక్టోబర్ నెలలో కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కన్యా రాశిలో నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. కారణంగా నీచభంగ రాజయోగం కారణంగా ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఈ సందర్భంగా శుక్రుడు ఏర్పరిచే నీచభంగ రాజయోగము ఏ రాశి వారికి అద్భుతాలు ఇస్తుందన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారు నీచభంగ రాజయోగం కారణంగా మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారి 4వ స్థానంలో ఈ యొక్క శుభయోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో మీ సౌకర్యాలు పెరుగుతాయి. అంతేకాదు మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. భూమి, రియల్ ఎస్టేట్కు సంబంధించి రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయము. అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో లోతైన భావోద్వేగ స్వభావాన్ని అనుభవించబోతూ ఉన్నారు. కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి శుక్రుడు ఏర్పరిచే నీచభంగ రాజయోగం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. వ్యాపారులు మంచి ప్రయత్నాలు పొందుతారు. మీరు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారులు పోటీ రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ మంచి గుర్తింపు వస్తుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఆస్తిని సంపాదించుకుంటారు. ధనుసు రాశి వారికి కర్మస్థానంలో నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. కెరీర్ పరంగా ఈ రాశి వారికి మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారులకు మంచి ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. మీకు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు. మకర రాశి వారికి యొక్క నీచభంగ రాజయోగం వల్ల అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తాడు. ఈ కాలంలో మీరు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. మీరు దేశంలో విదేశాలలో కూడా ప్రయాణిస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాలను పాల్గొంటారు. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.